శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ సత్యదత్త వ్రత కథలు ప్రథమ అధ్యాయము. కథను అక్షింతలు చేతినందుంచుకుని అందరూ శ్రద్ధగా వినవలెను. వైకుంఠమున లక్ష్మీదేవి భూలోకమును పీడింపబడుతున్న జనులను చూసి వారిపై దయకలిగి శ్రీ మహావిష్ణువుతో, స్వామి, ఈ జనులకు వారి దుఃఖముల నుండి విముక్తిని ప్రసాదించి సుఖ సంతోషాదులతో వర్ధిల్లునట్లు చేయుటకు ఏదైనా ఉపాయముంటే తెలుపవలసింది అని ప్రార్థింపగా, ఈ జనులకు కష్ట నివృత్తి సుఖప్రాప్తియు పొందవలనన్న తప్పక సత్యదత్తుని వ్రతము ఆచరింపవలెను అని అనెను. పూర్వము నైమిసారణ్యమునందలి మహామునులు సూత పౌరాణికుని తగురీతిగా పూజించి ఇట్లనిరి: మహాత్మా, మేము స్థిరచిత్తముతో ధ్యాన నిమగ్నమై ఉండగా ఒక మహా తేజస్సు కనిపించినది. అందు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక్కొక్కరిగా కనిపించిరి. అంతటా ఆ మహామునులు స్తోత్రమునర్చి, దేవా, నీవు ఎవరివో గుర్తింపజాలకున్నాము. నీవు ఎవరివో తెలిపి మా యందు కరుణ చూపుమని వేడుకొనగా, ఆ స్వామి, నేను దత్తాత్రేయుడను. నా గురించి సూత మహాముని మీకు సర్వము తెలియజేయునని తెలిపి అదృశ్యుడాయెను. అంతటా మీరు అరుదించితిరి. మాకు దత్త వ్రత మహత్యము సవివరముగా తెలుపుమని ప్రార్థింపగా, ఓ మునులారా, నాకు తెలిసినంతవరకు మీకు తెలుపగలను అని. బ్రహ్మ సృష్టి రోజు రోజుకు వృద్ధి చెందుచుండగా, జనులు ఇంద్రియ సుఖాలకే ఆకర్షితులగుచుండగా, బ్రహ్మ వేదనాభరితుడే లోకోద్ధరణకే ఒక్క గురుమూర్తి అవతారమే దీనికి తగిన పరిష్కారమని ఎంచి మానసపుత్రుడగు అత్రి మహర్షిని సృష్టిని చేయమని ఆజ్ఞాపించెను. ఆ ఆజ్ఞానుసారము వృక్షమను పేరుగల కులపర్వతమందు దేవదేవుడగు ఆ జగదీశ్వరుడే శరణమని, తనతో సమానముగు సంతానము కావలయునని తలచి ఒంటి కాలిపై నిలబడి ప్రాణాయామముతో 100 ఏళ్ల పాటు దుష్కరమైన తపస్సు చేసెను. అంతటా త్రిమూర్త్యాత్మకమైన ఆ పరమాత్మ సంతుష్టుడే కులపర్వత సమీపమునకు వచ్చి అత్రి మహామునికి ప్రత్యక్షమై ఏదేని వరము కోరుకొమ్మనగా, ఆ మహాముని, స్వామి, నిన్నే కోరుకొనుచున్నాను, నన్ను అనుగ్రహింపుమని వేడగా, సంతసించిన ఆ పరమాత్మ ఆ దంపతులకు బ్రహ్మ అంశ వలన చంద్రునిగాను, విష్ణువు అంశ వలన యోగీంద్రుడగు దత్తాత్రేయుడిగాను, శంకరుని అంశ వలన దూర్వాస మహర్షిగాను జన్మించెను. మునులు దత్తావతార మహిమను తెలుపమని ప్రార్థించగా, ఆ సూత మహాముని వారికి ఒక మహాత్యమును తెలిపెను. పూర్వము గోదావరి తీరమందు కృష్ణశర్మ అను పేరుగల బ్రాహ్మణుడు దత్తదేవుడే నాకు సత్యమును జ్ఞానమును ప్రసాదించునని తలచుచు భక్తితో పూజించుచుండెను. అంతటా దయాసముద్రుడైన దత్తాత్రేయుడు అతని భక్తికి మెచ్చి వైశాఖ బహుళ పంచమి గురువారము రాత్రి బ్రాహ్మీ ముహూర్తమున తొలిచామున తెల్లారగట్ల 4 గంటలకు తన భక్తుడగు కృష్ణశర్మకు ప్రత్యక్షమాయెను. కృష్ణశర్మ ఆనంద ఆశ్చర్యములకు అవధులు లేకుండెను. ఆ బ్రాహ్మణుడు పరమానంద స్వరూపుడు, నీల మేఘఛాయ కలవాడు, పీతాంబరధారియు, శంఖము, చక్రము, అభయము, వరదము, కమండలము, చమరుకలములను, డమరకములను ధరించి ప్రకాశించుచున్న దత్తదేవుని స్తుతించుచు ఆనంద పరవశుడై శాస్త్రయుక్తముగా షోడశోపచార పూజలు ఉనర్చి 5 సోలల గోధుమ చూర్ణము, 5 సోలల ఆవు పాలు, చక్కెర, నెయ్యి, అరటిపండు, ఎండు ద్రాక్ష, యాలకులు మొదలగు సుగంధ ద్రవ్యములను కలిపి నానావిధ భక్ష్యములతో స్వామికి నివేదన గావించి సాష్టాంగ దండ ప్రణామములతో నమస్కరించి, తండ్రి, ఈ సంసారమనుడు సముద్రము నుండి నన్ను కాపాడుమని ప్రార్థించెను. ఆ బ్రాహ్మణుడు యథాశాస్త్రముగా బ్రాహ్మణులను పూజించి
అన్న సంతర్పణ గావించి దక్షిణ తాంబూలములనిచ్చి సత్కరించెను. దత్తదేవుడు ఆ బ్రాహ్మణునకు సత్యమే వ్రతముగా గలవానిగాను, సత్యమునకు కారణముగాను, సత్యమునకు నేతగాను, త్రిసత్యకునిగాను, సత్యమే ప్రధానముగా గలవానిగాను, సత్యాత్మకునిగాను నన్ను గుర్తించి పూజించమని అనేక విధములుగా సత్యమును జ్ఞానమును ఇచ్చి, ఓ బ్రాహ్మణోత్తమ, నా అనుగ్రహమునకు పాత్రుడవైతివి. నీకు దుఃఖ విముక్తి సుఖప్రాప్తియు కలుగుగాక. నీ గృహమునందు ప్రతి దినము సువర్ణ రాసులు ధారలుగా కురియుగాక. నీవు పుత్రపౌత్రులతో కూడి 10,000 సంవత్సరములు జీవింతువుగాక అని దీవించెను. నీవిట్టి భోగభాగ్యములను 100 జన్మల వరకు అనుభవించి చివరకు నాలో ఐక్యము పొందగలవని ఆశీర్వదించి అంతర్ధానమయ్యను. విశ్వగురుడును జగత్ప్రభువును అగు ఆ దత్తాత్రేయుడు తన్ను కొలుచు భక్తులకు జ్ఞానమును సత్యమును ఇచ్చుచుండెనని తెలిపి మునీశ్వరుడు అతనిని సత్యదత్తునిగా కొనియాడిరి. ఆ బ్రాహ్మణుడు తనకు శక్తి కొలది అనేక మార్లు ఈ సత్యదత్త వ్రతం ఆచరించి బంధువులు బ్రాహ్మణులతో కూడి సత్యదత్తుని ప్రసాదమును గాంచి సత్య జ్ఞానములను విరివిగా పొందినవాడే ఇహలోక సౌఖ్యములను అనుభవించి చివరకు సత్యదత్తుని లోకమును చేరెను. ఇతరులను ఈ వ్రతం ఆచరించి సత్యదత్తునిచే అనుగ్రహింపబడి భోగ భాగ్యములతో సుఖ సౌఖ్యములను అనుభవించిరి. ప్రథమ అధ్యాయము సమాప్తం.